నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి వైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదని అంతకంటే తెలివికి కాదని మేయర్ గంగాడ సుజాత అన్నారు నగరంలోని మెప్మా కార్యాలయంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని నిర్వహించారు విభిన్న ప్రతిభావంతులను గతంలో వేరుగా చూసేవారని ప్రస్తుత పరిస్థితుల్లో వారికి విద్యాబుద్ధులు నేర్పడం ద్వారా వారు సకలాంగులకు ధీటుగా అన్ని రంగాల్లో నిలుస్తున్నారని మేయర్ అన్నారు ఎంతో మంది నేడు ఐఏఎస్లు డాక్టర్లు ఉన్నారని తెలివితేటలు ఉంటే సాధ్యం కానిదే లేదన్నారు ప్రభుత్వ కార్యాలయాల్లో రిజర్వేషన్ల ప్రకారం ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయన్నారు ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తుందని మేయర్ వివరించారు ఇంత చేసినా ఎక్కడో కొంత కొరవ ఉంటుందని ఆ కొరవను తీర్చేందుకు తన వంతు తోడ్పాటు అందిస్తానన్నారు హక్కులు కాపాడుకోవడం మీ బాధ్యత అని అన్నారు విభిన్న ప్రతిభావంతులు దుకాణాలు పెట్టుకునే వారికి నగరపాలక సంస్థ నుండి 100 దుకాణాలు ఇప్పిస్తారని తెలిపారు ఒంగోలు మెప్మా పరిధిలో విభిన్న ప్రతిభావంతుల పొదుపు సంఘాలు ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పీడీ తెల్ల రవికుమార్ తెలిపారు గతంలో ఉన్న గ్రూపులను పునరుద్ధరించి పట్టణ సమాఖ్యను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు బ్యాంకు రుణాలు వడ్డీలు చెల్లించాల్సి ఉంటుందని కార్పొరేషన్ రుణాలలో సబ్సిడీలు వస్తాయి కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల రుణాలు ఇచ్చిన తరువాత మిగిలిన వారికి బ్యాంకులు రుణాలు ఇప్పించడం జరుగుతుందన్నారు సకలాంగుల కంటే విభిన్నంగా తమ ప్రతిభను వినియోగించుకొని విభిన్న ప్రతిభావంతులు అనేక కార్యక్రమాలు చేస్తున్నారన్నారు ఈ సందర్భంగా ఎంపీఐ కె రామచంద్రరావు ఆర్టీసీ డిఎం శ్రీనివాసరావు నైపుణ్యాభివృద్ధి అధికారి రవి యాదవ్ స్టెప్ సిఇఓ శ్రీమన్నారాయణలు వారి వారి శాఖల్లో అమలు చేస్తున్న పథకాలు వివరించారు కార్యక్రమంలో భాగంగా విభిన్న ప్రతిభావంతులకు రుణ మంజూరు పత్రాలు అందజేశారు దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ మహబూబ్ బాషా సమకూర్చిన దుప్పట్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో మెప్మా సిఎంఎం కల్పన సిబ్బంది విభిన్న ప్రతిభావంతులు పాల్గొన్నారు ఈరోజు నిజంగా మెప్మా పీడీ గారు మా డిపార్ట్మెంట్ అయినప్పటికీ కూడా మెప్మా పీడీ గారు రావటం కూడా దివ్యాంగుల అదృష్టం మరి పీడీ గారు చాలా మంచి సహృదయం గల వారు ఈ విషయం కావాలి అంటే వారు చేతనంత వరకు సహకారం అందించడానికి ప్రయత్నం చేస్తారు రవి సార్ గారు కనుక రవి సార్ని మనము మెప్మాలో ఎంతవరకు అయితే ఉపయోగించుకుంటామో ఇంకా ఎక్కువగా ఉపయోగించుకొని వారి యొక్క సేవల్ని మా దివ్యాంగులకి అత్యధికంగా మాకు సహాయ సహకారాలు అందించి మా దివ్యాంగ కుటుంబాలకి అనేక రకాల పథకాల్లో మీకున్నటువంటి అట్లానే ఫిజికల్ హ్యాండిక్యాప్ బస్సు దివ్యాంగులందరూ కూడా బస్ పాస్ ఇవ్వడం జరుగుతుందన్నమాట అది మనం ఏదైనా ఆర్టీసీ బస్ స్టాండ్లో అన్ని పబ్లిక్ కాలేజ్ తప్ప దివ్యాంగ రోజులు తీసుకోవచ్చు దానికి 100% బ్లైండ్ ఉన్న వాళ్ళకి ఎస్కార్ట్ ఫ్రీ చేస్తారు 60% మెంటల్లీ డిజేబుల్ ఉన్న వాళ్ళకి కూడా ఎస్కార్ట్ ఇస్తారు 40% ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి ప్లస్ 60% బ్లైండ్ ఉన్న వాళ్ళకి కూడా ఇస్తారు వాటిని నేను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను మరియు మన చేతనే సహాయం మాట సహాయం కానివ్వండి ఆర్థిక సహాయం కానివ్వండి ఆ సందర్భాన్ని బట్టి ఎటువంటి సహాయం వాళ్ళకి కావాలనో వాళ్ళని చేయటం అనేది మన బాధ్యతగా మనం భావించుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి చాలామంది దివ్యాంగులు వచ్చున్నారు వీరు దేనికి కూడా ఎక్కడా కూడా అందరితో మిగతా వారితో పాటు ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏమిటంటే మీకు వైకల్యం అనేది మీ యొక్క శరీరానికే కానీ మనసుకు కాదు అలాగే మీ యొక్క తెలివితేటలకు కూడా కాదు మీకు లాగానే మన లాస్ట్ కాపీ గారు మీకు తెలిసే ఉంటుంది శ్రీనివాస్ గారు మరి ఆయన శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన జేసీ గారు మరి ఆయన కూడా వికలాంగులే అలాగే ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు అలాగే ఇంజనీర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు అనేక రంగాల్లో రాణిస్తున్నటువంటి ఎంతో మంది ఉన్నారు ఎందుకంటే మనకి కావాల్సింది ప్రభుత్వానికైనా మన వృత్తికైనా కావాల్సింది ఏంటంటే బ్రెయిన్ మంచి తెలివితేటలుగా ఉన్నట్లయితే దేనికి కూడా అసాధ్యమైన దాంట్లో ఏది ఉండదనే విషయాన్ని మనం ఎన్నో సందర్భాలు ఎంతో మంది నిరూపించారు కూడా
ఆ రిజర్వేషన్ ప్రకారంగా మరి ప్రభుత్వాలు కూడా మరి అనేక రకాలుగా మీకు రాయితీలు కల్పించడం జరుగుతుంది. మీకు పెన్షన్స్ ఇస్తున్నారు, ఎడ్యుకేషన్ విషయంలో మీకు స్కాలర్షిప్స్ ఇస్తున్నారు, అలాగే జాబ్ విషయంలో మరి రిజర్వేషన్స్ ఇస్తున్నారు. అంతేకాకుండా మీరు ఏదైనా వ్యాపారాలు పెట్టుకోవాలంటే మీకు లోన్స్ ఇస్తున్నారు. ఇలాగ అన్ని రకాలుగా మరి మా మెప్మా ఆఫీస్ నుంచి కూడా మీకు అనేక రకాలుగా మీకు మరి ఉపయోగాలు కూడా ఉన్నాయి. కాబట్టి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నా మా దృష్టికి ఏదైనా వచ్చినట్లయితే మా సహాయ శక్తిగా ఖచ్చితంగా మేము పనిచేస్తామన్నాక ఇది ఒక తాకాడు. కాబట్టి మీరు అన్నిదా భావించకండి. ఏం జరిగినా కూడా జరగలేదు ఎందుకంటే మనకి సాటిస్ఫాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ హక్కుల్ని మీరు కాపాడుకోవడం మీ బాధ్యత. మరి ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీతో కూడినటువంటి రుణాలు ఇవ్వడానికి గవర్నమెంట్ సన్నాహాలు చేస్తూ ప్రకటన చూస్తున్నాం. కాబట్టి ఈ బ్యాంకులు ఇచ్చేటువంటి రుణాలు ఎక్కువగా మీకు సబ్సిడీ రాదు, అంత ఇంట్రెస్ట్తో పే చేయాలి. కాబట్టి కొంత ఈ డైలమాలో ఈ ట్రాన్సాక్షన్ పీరియడ్లో ఉన్నాం. మనకి అది క్లారిటీ వచ్చిన తర్వాత అందులో ఏదైనా అవకాశం ఉన్నప్పుడు వాటిలో కవర్ చేసుకుంటూ మిగతా రానటువంటి వాళ్ళకి మనం ఇందులో కూడా ఇచ్చుకునే విధంగా ముందుకెళ్దాం. ఖచ్చితంగా గ్రూపుల మొత్తాన్ని కూడా బాలుకి నేను ఇక్కడి నుంచి నేను ఇన్సూరెన్స్ ఇస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో గ్రూపులు మొత్తం కూడా పునరుద్ధరించుకుందాం. అన్నీ కూడా అట్లాగే అన్నీ చేసిన తర్వాత టౌన్ లెవెల్ వికలాంగుల సమైక్యం కూడా ఏర్పాటు చేసుకుందాం. గౌరవ ఎండీ గారు కొంచెం లిబరల్గా ఫేవర్ ఉన్నారు కాబట్టి ఆ గ్రూప్లను చూడటం కోసం కూడా ఒక ఆర్పీ లాంటిది ఇవ్వమని చెప్పి కూడా టీవీఎస్ ఆర్పీ లాగా ఇవ్వమని కూడా మనం ఒక లెటర్ పెడదాం. మరి త్వరలోనే నాయి బ్రాహ్మణుల సంక్షేమం కోరేది తెలుగుదేశం పార్టీనే అని, వైసీపీ ప్రభుత్వం నాయి బ్రాహ్మణులను ఓటు బ్యాంకుగా చూసిందని టీటీడీ పాలక మండలి సభ్యులు వైద్యం శాంతారాం, నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వినుకొండ సుబ్రహ్మణ్యం తదితరులు అన్నారు. ఒంగోలు రంగభవనంలో జరిగిన నాయి బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనానికి పలువురు నాయి బ్రాహ్మణ ప్రముఖులు హాజరయ్యారు. నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వం రాయితీలు ప్రకటించాలని, మున్సిపాలిటీలో కార్పొరేషన్లో షాపులు కేటాయించాలని, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్కు నిధులు మంజూరు చేసి నాయి బ్రాహ్మణుల అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయి బ్రాహ్మణులకు టీటీడీ స్థానం కల్పించడం పట్ల ఆయనకు రుణపడి ఉంటామన్నారు. త్వరలో నాయి బ్రాహ్మణులకు ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని తెలిపారు. టీటీడీ పాలక మండలి సభ్యులు ఎస్ నరేష్, ఏపీ రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివంలతో పాటు నాయి బ్రాహ్మణులు హాజరయ్యారు. అనంతరం నాయి బ్రాహ్మణ ప్రముఖులకు సత్కారం నిర్వహించారు. కార్యక్రమంలో 24వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుంటూరు రాంబాబు, రాష్ట్ర సాధికార సమితి సభ్యులు, నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక అధ్యక్షులు పిల్లుట్ల సుధాకర్ రావు, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లు నెడమానూరి రమేష్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఒంగోలు నాయి బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ గుంటూరు రవి, కార్యదర్శి పతకమూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మన సమాజంలో వాద్యం చేస్తాం. ఆ వాద్యం వాళ్ళకి కేవలం 600 రూపాయలు ఇస్తారు సార్, ఎట్లా చేయాలి వాళ్ళు నుంచి శాంతారాం అడిగారు బోర్డులో. నేను చెప్పేది ఏమంటే మనకి ప్రాబ్లం ఉండేది నేను శాంతారాం మాట్లాడతాను. అయితే మన ప్రాబ్లం ఉండేది మాకు ఒక అర్జీ చేయాలి కదా. మనకి ఎవరు అర్జీనే చేశారు, మనకు ఒక లెటర్ రాసి కదా, దాన్ని పెట్టి మనం మేము మాట్లాడచ్చు. మనకి ఏమి ఇవ్వకుండా మేము మాట్లాడాలా శాంతారాం ఏమీ చేయలేదు, నరేష్ ఏమీ చేయలేదు, తిట్టుకోవాలి మనం బయట ఉండేవాళ్ళు అధ్యక్షులు ఏం చేయలేదో చెప్పగలుగుతాం. అయితే మనకు ఒక అప్లికేషన్ ఇస్తే ఆ అప్లికేషన్ ప్రాసెస్ చేయాలి. ఇది మనం చాలా చాలా లేదు కదా, దీనికి ఇన్ఫర్మేషన్ సెంటర్ కావాలి. సో మీరు వచ్చి మమ్మల్ని అడగవచ్చు, ఏం కావాలి మీరు రిటర్న్లో ఇస్తే దానికి ఆన్సర్ చేయాలి. అలాగే ఒక సిస్టమ్ స్టార్ట్ చేయండి. తిరుపతికి నా ప్రకారం ఆంధ్రాలో అందరూ వెయ్యకపోయినారు. ఇప్పుడు మాకు పెద్ద శక్తి మేము ఇద్దరు ఉన్నాం. ఆంధ్ర నుంచి వాళ్ళు ఎవరు పంపిస్తారో పంపిణీ నేను ఈరోజు ఒక పెద్ద క్వశ్చన్ చేయాలనుకుంటే శాంతానికి చెప్పలేదు, ఇంకో చెప్తా ఉన్నాను. నా కర్ణాటక స్టేట్లో ప్రతి మంగళవారం 4 మంగళవారము మొత్తం మన సమాజంలోకి టికెట్ ఇస్తాను. నాకు కూడా లోకల్ తిరుపతి వాళ్ళకి ఫస్ట్ మంగళవారం ఇస్తారు, అట్లా నేను ప్రతి మంగళవారం మనం ఇస్తాను. దీన్ని పేపర్లో వేపిస్తాను. బడుగు బలహీన వర్గాలకు చెందిన కులస్తులం మనం. ఆ రోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న ఎన్టీ రామారావు గారు పెద్ద మనసు చేసుకొని
ఆ రోజు దేశంలో ఎక్కడా లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ను స్థాపించిన మహానుభావులు నందమూరి తారక రామారావు గారు. తరువాత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, నిరంతర శ్రమజీవి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం నిరంతరం తప్పిస్తున్న మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఫెడరేషన్ని కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేసి కార్పొరేషన్కి అనేక రుణాలు ఇచ్చిన మహానుభావుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. మీకు తెలుసు, ఈ రోజు మనం ఇంతమంది ఇక్కడ కూర్చున్నాం. రాజకీయంగా మన గుర్తింపు వచ్చిందనే దానికి మొదటి వ్యక్తి స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు. ఎందుకు ఈరోజు ఆయన తెలుసుకోవాలంటే, ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మొదటి ఫెడరేషన్ నాయి బ్రాహ్మణులకి రజకులకు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇన్ని కులాలున్నా నాయి బ్రాహ్మణులకు రజకులకు మనము ఫెడరేషన్ పెట్టాలని ఆలోచన ఆయనకు వచ్చిందంటే, ఈ కులాలు భీషులు ఉన్నా కానీ రాజకీయంగా ఎదురులేదు ఒకే ఒక కారణంగా ఆయన మనకు రాజకీయంగా ఎదగాలని, సామాజికంగా రాజకీయంగా ఎదిగి ఆర్థికంగా ఎదగాలని మొదటిగా ఫెడరేషన్ పెట్టి మన అన్న వినగడ సుబ్రహ్మణ్య గారిని చైర్మన్గా పెట్టి ఎన్నో వేల లక్షల మందికి పనిముట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం అందరూ ఇక్కడ కూర్చున్నామంటే ఆయన మనకు కారణం. అంచెలంచెలుగా మనం ఎదుర్కోవాలనే కారణం వచ్చిన తర్వాత, ఎదగాలనే కారణం వచ్చిన తర్వాత ఈరోజు రాజకీయాల విషయం కూడా కొంచెం పుస్తకంగా మాట్లాడాలి. ఈరోజు నరేష్ గారు ఒక మాట అడిగారు, మన ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ జిల్లాలో ఉన్న అందరినీ సమీకరణ చేసుకొని ఒక్కొక్క ఏమేమి కావాలో తీసుకొని ఘనంగా సన్మానం జరుగుతుంది. ఘనంగా సన్మానించడం జరుగుతుంది. టంగుటూరు మండలం ఆలకూరపాడు రేషన్ షాప్ నెంబర్ 12లో అక్రమంగా నిల్వ ఉంచిన 50 రేషన్ బియ్యం బస్తాలను సింగరాయకొండ ఎన్ఫోర్స్మెంట్ డీటీ శివరామకృష్ణ దాడి చేసి పట్టుకున్నారు. సదరు డీలర్పై 6A కేసు నమోదు చేసి తదుపరి చర్యలకు ఉపక్రమించారు. సీజ్ చేసిన స్టాక్ను ఆలకూరపాడు గ్రామ వీఆర్ఓకి నరసింహారావుకి అందజేశారు. ఒంగోలు ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యం కోసం డిపో మేనేజర్ ధర్మవరపు శ్రీనివాసరావు డయల్ డిఎం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రయాణికులు పలు సమస్యలను డిఎం దృష్టికి తీసుకువచ్చారు. నాగులుప్పలపాడులోని ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు. ఒంగోలు నుండి అద్దంకి వెళ్లే బస్సులు బి కొత్తకోట, బి నిడమానూరు మీదుగా వెళ్లే విధంగా చూడాలని అక్కడి గ్రామస్తులు కోరినట్టు తెలిపారు. ఒంగోలు గుంటూరు వెళ్లే పల్లె వెలుగు బస్సు ఫ్లైఓవర్ మీదుగా కాకుండా ముప్పవరం సర్వీస్ రోడ్డు మీదుగా వెళ్లే విధంగా చూడాలని ప్రయాణికులు కోరినట్లు తెలిపారు. దొడ్డవరం తెల్లబాడు వెళ్లే బస్సు హైస్కూల్ దగ్గర రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేయాలని కోరినట్లు డిపో మేనేజర్ తెలిపారు. అరుణాచలంలో కృతిక నక్షత్రం చూసే భక్తులకు ఇప్పటికే 2 బస్సులు నడుపుతున్నామని, గ్రూపుగా వెళ్లే వారికి వేరే బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. మధ్యపాడు నుంచి తెల్లవాడు మధ్యలో దొడ్డవరం దగ్గర రావట్లేదని చెప్పారా మీరు? అది ఎక్కడ? దొడ్డవరం దాటిన తర్వాత తెల్లవాడు దొడ్డవరం దగ్గర రావట్లేదు అంటారు. దొడ్డవరం తెల్లవాడు అంటే ఎక్కడ స్టేజ్ పేరు? స్టేజ్ పేరు హై స్కూల్. అది హై స్కూలా సెంటర్ అన్నది
ఓకే నేను చెప్తాను, మా వాళ్ళు చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సత్య టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి నెలా కూడా ప్రయాణికుల వద్ద నుండి ఏమైనా సమస్యలు ఉన్నా, ఏదైనా నూతనంగా సర్వీసులు ప్రారంభించాలనుకున్నా, ఇంకేదైనా సమస్యలు ఉన్నా సరే ఆర్టీసీ నుంచి ఏమైనా సేవల్లో ఏమైనా వినియోగించుకోవాలనుకున్నా కూడా డెలివరీ టీమ్ అనే కార్యక్రమాన్ని ప్రతి నెల 10వ తారీఖున పెట్టడం జరుగుతోంది. ఆ కార్యక్రమం భాగంగా ఈరోజు 3 గంటల నుంచి 4 గంటల వరకు డెలివరీ టీమ్ కార్యక్రమం చేయడం జరిగింది. అందులో మాకు ఈరోజు 4 మంది సమస్యలు చెప్పి ఉన్నారు. మొదటిగా నాగులపురపాడు నుంచి నాగులపురపాడు గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి వద్ద బస్సులు తక్కువగా ఆపుతున్నారని, అన్ని సర్వీసులు ఆపవలసిందిగా కోరుతున్నారు. ఖచ్చితంగా అన్ని పల్లె వెలుగు సర్వీసులు ఆ స్టాట్యూ దగ్గర ఆపడానికి సన్నాహాలు తీసుకొని సిబ్బందికి తెలియజేస్తామని తెలియజేసి ఉన్నాము. అట్లానే కొత్తకోట గ్రామం నుంచి గతంలో ఒంగోలు నుంచి బి కొత్తకోట నిడమానం మీదుగా అద్దంకి సర్వీస్ ఉండేదని దాన్ని పునరుద్ధరించగా కోరినారు. గతంలో ఉండేది, తర్వాత ప్రయాణికుల ఆదరణ లేకపోవడం వల్ల తీసేయడం జరిగింది. కానీ మరలా కూడా వాళ్ళు కోరినందుకు ఇక్కడ నుంచి వయా బి కొత్తకోట నిడమానం మీదుగా మేదరపట్నం వరకు సర్వీస్ నడపడం జరిగింది. దాదాపు 2 months నడిపినా కూడా వాళ్ళు సరిగా ఆదరించడం వల్ల దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అదే విషయం వారికి తెలియజేసి ఉన్నాము. మరలా ఏమన్నా డిమాండ్ ఉండి ప్రయాణికులు కోరితే దాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తాం. రామరాజు అన్న వారు ఫోన్ చేసినారు. వారికి ఒంగోలు నుంచి అంటే మద్దిపాడు నుంచి ఫోన్ చేసినారు. మద్దిపాడు ముప్పవరం నుంచి ఒంగోలు నుంచి గుంటూరు పోయే పల్లె వెలుగు బస్సులు కానీ ఎక్స్ప్రెస్ బస్సులు కానీ ఫ్లైఓవర్ మీదకి వెళ్తున్నాయి. దానివల్ల మేమైతే సర్వీస్ రోడ్లో ఉన్న ప్రయాణికుల్ని అందుబాటులోకి రావట్లేదని చెప్పినారు. దాని ప్రతి సర్వీస్ కూడా ఫ్లైఓవర్ మీద కాకుండా సర్వీస్ రోడ్డు మీదుగా పోవడానికి గ్రూప్కి ఖచ్చితంగా ఆదేశాలు ఇస్తాము. లేదా తనిఖీలు కూడా చేసి ఎవరైనా ఫ్లైఓవర్ మీదకి వెళ్తే మటుకు వారికి చర్యలు తీసుకోవడానికి ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాము. అట్లానే దొడ్డవరం నుంచి వెంకటకృష్ణ గారు ఫోన్ చేసినారు. దొడ్డవరము తెల్లవాడు మధ్యలో హై స్కూల్ వద్ద పల్లె వెలుగు సర్వీసులు రిక్వెస్ట్ చేసుకుని ఆపాల్సింది కోరినారు. దానికి కన్సిడర్ చేసి దొడ్డవరం తెల్లవాడు మధ్య హై స్కూల్ వద్ద బస్సులు ఆపడానికి చర్యలు తీసుకుంటారని తెలియజేస్తున్నాము. ఈ విధంగా ఈరోజు దాదాపు 4 సమస్యలు తెలియజేయడం జరిగింది. ఆ 4 కూడా త్వరితగతిన పరిష్కరించి చర్యలు తీసుకుంటాము. అట్లానే ఈ అరుణాచలం కృత్తికా నక్షత్రం సందర్భంగా రేపు జ్యోతి వెలుగు 13వ తారీఖున అరుణాచలం జ్యోతిని వెలిగించడం జరుగుతుంది. దాని సందర్భంగా ఒంగోలు డిపో నుంచి ప్రత్యేక సర్వీసులు సూపర్వైజర్స్ నడుపుతున్నాము. దాదాపు ఆల్రెడీ ఇప్పుడు 2 సర్వీసులకి బస్సులు నిండినాయి. ఇంకెవరన్నా గ్రూపులో ఉన్న ఎడల 25-30 మందికి బస్సు పెట్టడానికి సన్నాహాలు ఉన్నాయి. ఎవరైనా ఉంటే మమ్మల్ని కలిస్తే ఖచ్చితంగా బస్సులు అరేంజ్ చేస్తామని తెలియజేస్తాం. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ అవుతున్న బియ్యం నిత్యం ఎక్కడో ఒక చోట రోజు నల్ల బజారుకు తరలిపోయి పట్టుబడుతూనే ఉన్నాయి. పౌర సరఫరాల శాఖ అధికారులతో పాటు రెవెన్యూ, విజిలెన్స్ శాఖలు జిల్లాలో ఎక్కడో ఒక చోట అక్రమార్కులపై చర్యలు తీసుకుంటున్నా బియ్యం నల్ల బజారుకు తరలిపోవడం మాత్రం తగ్గడం లేదు. జిల్లాలో 1392 రేషన్ షాపుల ద్వారా 6,70,571 కార్డుదారులకు 9,550 మెట్రిక్ టన్నులకు పైగా బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. అయితే ప్రజా పంపిణీ బియ్యం కొనుగోలు చేసి అక్రమంగా సొమ్ము చేసుకోవడం అలవాటు పడడంతో అక్రమార్కులు ఈ వ్యాపారాన్ని ఆదాయ వనరులుగా ఎంచుకుని యథేచ్ఛగా బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారు. అయితే అధికారులు అవకాశం దొరికినప్పుడల్లా బియ్యాన్ని కొనుగోలు చేసి నిల్వ ఉంచిన రైస్ మిల్లులు, ఇతర ప్రాంతాలపై దాడులు చేసి బియ్యాన్ని పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుంటున్నారు. కొందరు డీలర్లపైన దాడులు నిర్వహించి వారిపైన 6A కేసును నమోదు చేస్తున్నా అక్రమార్కులు మాత్రం దందాను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవల ఉప్పుగుంటూరు రైస్ మిల్లులో 1500 బస్తాలకు పైగా బియ్యం నిల్వ ఉంచారనే సమాచారంతో ఒంగోలు ఆర్డీఓ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి అక్రమంగా ఉంచిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట అక్రమార్కులు తరలిస్తున్నా నిల్వ చేసిన బియ్యాన్ని పట్టుకుంటున్నారు. వీటిని ప్రభుత్వ బియ్యం నిల్వ కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రజలకు పంపిణీ చేస్తున్న ప్రజా పంపిణీ బియ్యం అక్కడక్కడ నల్లబజారుకు తరలిపోతున్నాయని డిఎస్ఓ పద్మశ్రీ తెలిపారు.
జిల్లాలో గత జనవరి నుండి ఇప్పటి వరకు 126 మంది పైన 6 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. వీరి వద్ద నుండి 5,395 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎవరైనా ప్రజా పంపిణీ బియ్యం కొనుగోలు చేసి రవాణా చేసే వారిపై జిల్లా పౌర సరఫరాల శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ప్రకాశం జిల్లాలో పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇప్పటివరకు 126 6A కేసులు పెట్టడం జరిగింది. 5,395 క్వింటాల బియ్యం పట్టుకోవడం జరిగిందండి. అట్లాగే ఎఫ్ఈ షాప్ డీలర్ల మీద కూడా 81 కేసులు నమోదు చేయడం జరిగింది. 6A కేసులు ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతూ ఏ విధమైన జిల్లా ప్రజా పంపిణీలో పంపిణీ చేసే బియ్యాన్ని అక్రమ మార్గంలో అమ్మిదలిచిన కొన్నా వాళ్ళ మీద ఇమ్మీడియట్గా కేసులు పెట్టడం జరుగుతుందండి. ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు నవంబర్ వరకు. నేటి సమాజంలో కంప్యూటర్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నప్పటికీ మానవ హక్కుల పరిరక్షణ విషయంలో ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రకేసరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డివిఆర్ మూర్తి అన్నారు. ఆంధ్రకేసరి యూనివర్సిటీ సెమినార్ హాల్లో నిర్వహించిన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ వేడుకల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రాజమోహన్ రావు అధ్యక్షత వహించారు. మానవ హక్కుల పరిరక్షణ అనేది అందరి బాధ్యత అని మూర్తి అన్నారు. అదే సమయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అందరిపైన ఉందని పేర్కొన్నారు. ఏకేయు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మూర్తి మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణ విషయంలో భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన ఆర్టికల్ 14, ఆర్టికల్ 19లు భారతదేశంలో సాధారణ స్థాయి పౌరుల దగ్గర నుండి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పెద్దల వరకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎన్ నిర్మలామణి మాట్లాడుతూ నేడు భారతావనిలో ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ప్రధానంగా ఉందన్నారు. ఆ హక్కుకు అనుసంధానంగా మాట్లాడే హక్కు, సమానత్వపు హక్కులనేవి ప్రతి పౌరునికి స్వతహాగా లభించినవేనని ఆమె పేర్కొన్నారు. 1948 అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం భారతావనిలో మానవ హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం, పాలకులు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని నిర్మలామణి పేర్కొన్నారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ డాక్టర్ మండే హర్షప్రీతం దేవ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. Every year we are observing this Human Rights Day, but before observing, we should all think, are we able to utilize our human rights in our మన పరిధిలో మన మానవ హక్కులను ఉపయోగించుకుంటున్నామా లేదా? సో మానవ హక్కుల్ని మనకి ఇవ్వబడిన జిల్లా సమగ్రాభివృద్ధికి 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్డి హనీఫ్ డిమాండ్ చేశారు. బీజేపీ మతోన్మాద కార్పొరేట్ అనుకూల విధానాలపై సిపిఎం రాజీ లేని పోరాటాలు చేస్తుందన్నారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో చీమకుర్తిలో జరిగే మహాసభల వివరాలను వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలివేసిందని విమర్శించారు. విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రజలపై విద్యుత్ భారాలను మోపిందని, సౌర విద్యుత్ పేరుతో సెకీతో చేసుకున్న ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలని, వెలుగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోనాటి ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీవి కొండారెడ్డి, ఎస్కే మాబు, కంకణాల ఆంజనేయులు, పట్టణ సిపిఎం కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ 14వ ప్రకాశం జిల్లా మహాసభలు గలాస్కి నగరమైనటువంటి మన చీమకుర్తి పట్టణంలో డిసెంబరు 13, 14, 15 తేదీల్లో జరగబోతా ఉంది. ఈ మహాసభలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మహాసభలు జరుపుకోవడం, జరిగినటువంటి కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో వచ్చినటువంటి ఫలితాలని సమీక్షించుకొని భవిష్యత్ కర్తవ్యాలని రూపొందించుకోవడం కోసం మహాసభలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే జిల్లా మహాసభలు చీమకుర్తిలో నిర్వహిస్తూ ఉన్నాం. మొదటి రోజు 13వ తేదీన సాయంత్రం గొప్ప బహిరంగ సభ, ర్యాలీ జరుగుతూ ఉంది. 14వ తేదీ, 15వ తేదీ ప్రతినిధుల సభలు జరుగుతాయి. ఈ ప్రతినిధుల సభలో మొత్తం
జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని చర్చించబోతా ఉన్నాం. ముఖ్యంగా మన జిల్లాలో నీటి వనరులకు సంబంధించినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు, వెలుగొండ ప్రాజెక్టు కానీ, గుళ్ళకమ్మ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రిపేర్లకు సంబంధించి కానీ, సంగమేశ్వర, పాలేటిపల్లి, రామతీర్థం ఇటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని, వీటికి సంబంధించి నిధులు విడుదల చేయాలనేటువంటి అంశం చర్చించబోతా ఉన్నాం. అట్లాగే జిల్లా సమగ్ర అభివృద్ధిని చేయాలని, అందులో భాగంగా వెనకబడ్డ మన ప్రకాశం జిల్లాకు అభివృద్ధి కోసం 10,000 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి చేయాలనేటువంటి అంశాన్ని చర్చించబోతా ఉన్నాం. ముఖ్యంగా మన జిల్లా పరిస్థితి చూస్తే జిల్లా ఏర్పడి 52 సంవత్సరాలు గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. కాబట్టి వ్యవసాయ రంగం, విద్యారంగం, వైద్య రంగం, రకరకాలైనటువంటి అన్ని రంగాల్లో అభివృద్ధి అనేటువంటిది ఏదీ లేదు. ఈ అంశాలన్నీ కూడా చర్చించాలని అనుకుంటా ఉన్నాం. అందుకనే సిపిఎం పార్టీ ఈ అన్ని అంశాల మీద ఈ జరిగేటువంటి మహాసభలో చర్చించి తీర్మానాలు చేసి భవిష్యత్తు కర్తవ్యాన్ని రూపొందించుకోవడం కోసం ఈ మహాసభను నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ జరిగేటువంటి మహాసభలో మొత్తం జిల్లా ప్రజానీకం, అదేవిధంగా మొత్తం పార్టీ శ్రేణులు, సానుభూతిపరులు, ఎర్రజెండా అభిమానులు అందరూ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించి ఈ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం ప్రకాశం జిల్లా కమిటీ వైపు నుంచి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ విద్యుత్ మీటర్లు ఒక ముసుగు. ప్రైవేటు వాళ్ళకి విద్యుత్తును అప్పచెప్పడానికి ఇది ఒక ముసుగు. ముందు ఫస్ట్ సన్నాహక పని అన్నమాట ఇది. దీని ద్వారా ఏం కాబోతుంది అని అంటే, ఎస్సీలకి 300 యూనిట్లు ఇప్పుడు దాకా ఫ్రీ ఉంది, దీన్ని లేపేస్తారు. మీటర్లు బిగించిన వెంటనే కాకపోయినా క్రమంగా ఎస్టీలకు ఇస్తున్నటువంటి, ఎస్సీలకు ఇస్తున్నటువంటి సబ్సిడీలతో పాటు పబ్లిక్ పార్కులు, పబ్లిక్ ప్లేసులు, వ్యవసాయ మోటార్లకు ఇస్తున్నటువంటి కరెంటును కూడా పూర్తిగా డబ్బు చెల్లిస్తేనే వచ్చేటట్టుగా ముందస్తుగా డబ్బు చెల్లించడం కూడా ఇందులో ఒప్పందం. ఈ స్మార్ట్ మీటర్ల గుండా ఇంకొక అడుగు ప్రభుత్వం పెట్టుబడిదారులకి పంపిణీ విధానాన్ని కూడా అప్పచెప్పి పూర్తిగా ప్రభుత్వం వైదొలగటం కోసం చేస్తున్నటువంటి ఒక పని ఇది. మన జిల్లా ప్రజలకి ఇది మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ప్రతిఘటించండి. వీలైనంత వరకు దాన్ని రిజెక్ట్ చేయండి. వినియోగదారుల హక్కు అది, మన రైట్ అది. వాళ్ళు ఇచ్చారు కాబట్టి, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి, కరెంట్ వాళ్ళు పెడుతున్నారు కాబట్టి మేమేం చేయలేకపోయామని అంటే మాత్రం రేపు ఇబ్బంది ఉంటుంది. స్మార్ట్ మీటర్లని వినియోగదారుల సంఘాలుగా ఏర్పడి ఎక్కడికక్కడ ప్రతిఘటిస్తే భవిష్యత్తులో దాన్ని ఒక పోరాటంగా మరల్చడానికి సిపిఎం పార్టీ మహాసభలో డిబేట్ జరుగుతుంది. దాన్ని ఒక పోరాటంగా మలిచి ప్రకాశం జిల్లాలో అది బిగించకుండా ఉండటానికి కావాల్సిన చర్చ కూడా చేస్తాం. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుఫాన్ ప్రభావంతో ఈ నెలలో కురిసిన వర్షాలకు ఖరీఫ్, రబీలో సాగు చేసిన పంటలు దెబ్బతిన్నాయి. వీటిని రక్షించుకునేందుకు రైతులు సరైన యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లా వ్యాప్తంగా సాగులో ఉన్న 11,187 హెక్టార్లలో సాగులో ఉన్న పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించడం జరిగిందని శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వం ఈ నెల 22వ తేదీలోపు పంట నష్టాలను పూర్తి స్థాయిలో విచారించి రైతుల నుండి అభ్యంతరాలు స్వీకరించి 23వ తేదీన కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిపారు. వర్షాలకు పొలాల్లో నిలిచిన నీటిని కాలువల ద్వారా బయటకు పంపే ఏర్పాటు రైతు సోదరులు చేయాలన్నారు. నీరు బయటకు పోయిన తర్వాత వరి, శనగ, ఇతర పంటలు సాగు చేసిన రైతులు ఎకరానికి 25 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్లను పైపాటుగా చల్లడం వల్ల నీటి తేమ శాతాన్ని తగ్గించడమే కాకుండా వేరు ద్వారా పోషకాలు అందుకునే వీలు కలుగుతుందన్నారు. తెగుళ్లు సంక్రమించే అవకాశం ఉన్నందున రైతు సోదరులు గ్రామాల్లో, మండల కేంద్రాల్లో అందుబాటులో ఉండే వ్యవసాయ విస్తరణ అధికారులు, మండల వ్యవసాయ అధికారులను సంప్రదించి వారు సూచించిన విధంగా మందులను పిచికారీ చేసి పంటలను కాపాడుకోవాలన్నారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఈ నెలలో కురిసినటువంటి తుఫాను వల్ల వర్షాలకి మనకి రబీలో వేసిన పంటలతో పాటు ఖరీఫ్లో వేసిన పంటలు కూడా
మనకి నష్టం జరగటం జరిగింది, పంట నష్టం. దీంట్లో ముఖ్యంగా మనకి శనగ, మినుము, కాఫీ, తర్వాత హార్స్ గ్రాము, వరి, తర్వాత కొంత కంది, నువ్వులు, తర్వాత పొగాకు, జొన్న, మొక్కజొన్న ఈ రకమైనటువంటి పంటలన్నీ కూడా అంటే 11,187 హెక్టేర్లలో పంట నష్టం జరిగినట్టుగా ప్రాథమిక అంచనా వేయటం జరిగిందండి. దానికి అనుగుణంగా మనకి ప్రభుత్వం వారి నుంచి కూడా ఇమ్మీడియట్గా పంట నష్టాలని అంచనా వేసి ఈ నెల 22వ తారీఖులోపు కంప్లీట్ చేసుకొని అంటే గ్రీవెన్సెస్ కానీ డిస్ప్లే ఆఫ్ లిస్టులు, రైతుల యొక్క లిస్టు, రైతు వారిగా పంట నష్టాలని మనం పరిశీలన చేసిన నమోదు చేసినటువంటి లిస్టులని రైతు సేవా కేంద్రాల్లో డిస్ప్లే చేయటం, ఏమైనా గ్రీవెన్స్ ఉంటే తీసుకోవటం, వాటిని రిజాల్వ్ చేయటం, ఫైనల్ లిస్టు తయారు చేసి కలెక్టర్ గారి ద్వారా ఈ నెల 23వ తారీఖు కల్లా మనం రాష్ట్ర స్థాయి వ్యవసాయ శాఖ వారి కార్యాలయానికి పంపవలసిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ పడిన వర్షాన్ని చిన్న చిన్న కాలువల్లాగా చేసి నీటిని బయటికి పంపించేసుకోవాలా. ఆ తర్వాత మనం యూరియా ఒక 30 కేజీలు, 15 కేజీలు మనం పొటాష్ని మనం పైపాటుగా చేసుకున్నట్లయితే ఈ ఎక్కువ తేమని ఇది తొందరగా తగ్గించేదానికి మరియు మొక్క వేరు ద్వారా కూడా పోషకాలు తీసుకునేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది, డ్యామేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అదేవిధంగా మనకి ఈ వరి మీద ఆకు చుట్టు పురుగు వస్తుంటుంది. దీన్ని కూడా మనం లోకల్గా ఉన్నటువంటి మండల వ్యవసాయ అధికారిని కలిసి మందులని కూడా చెప్తున్నారు కాబట్టి రైతు సోదరులందరూ కూడా పిప్రోనిల్ అనేది దొరుకుతుందండి. దీన్ని మనం స్ప్రే చేసుకున్నట్లయితే రైతు సోదరులకి అంటే 400 రాష్ట్రంలో బీసీ సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు అని ఆయన బాటలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారానే బీసీల అభ్యున్నతి సాధ్యపడుతుందని ఆంధ్రప్రదేశ్ న్యాయ బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం పేర్కొన్నారు. హైదరీ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక్క పైసా నిధులు ఇవ్వకుండా ఘోరంగా మోసం చేశారని అన్నారు. కార్పొరేషన్లకు కేటాయించిన నిధులు కూడా నవరత్నాలకు మళ్లించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాలలో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు 15,000 వేతనాన్ని 25,000కు పెంచారని అన్నారు. సమావేశంలో నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎం రమేష్, నాదెండ్ల రాఘవ్, కె రామకృష్ణ, ఎన్ యలమందారావు, పి మధు, వెంకట్రావు, కనకారావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న ఎన్టీ రామారావు గారు నాయి బ్రాహ్మణులను గుర్తించి నాయి బ్రాహ్మణుల సంక్షేమం అభివృద్ధి కోసం ఆయన దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో 1989లో నాయి బ్రాహ్మణుల యొక్క అభివృద్ధి సంక్షేమం కోసం నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ స్థాపించడం జరిగింది. దానిని బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, నిరంతర శ్రమజీవి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఫెడరేషన్ను కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేసి విరివిగా రుణాలు ఇచ్చి అనేక మందికి నాయి బ్రాహ్మణులకు ఫెడరేషన్ ద్వారా ఆదుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు ఏదో ఉద్ధరిస్తున్నట్టు అట్టహాసంగా 56 కుల కార్పొరేషన్లు వేసినారు. కుల కార్పొరేషన్లు 56 వేసినారే కానీ ఏ ఒక్క కార్పొరేషన్ ద్వారా కూడా ₹1 నిధులు ఇచ్చిన పాపాన పోల. విధులు నిధులు గౌరవాలు ఉండేటివి వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చుకొని విధులు నిధులు కుర్చీలు లేనటివి బీసీ సామాజిక వర్గాలకు ఇచ్చినారు. నారా చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయానికి ఆయన ఎప్పుడు కూడా సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటాడు. దాంట్లో భాగంగానే ఈరోజు నాయి బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని గుర్తించి అనేక మందికి పదవులు ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో అన్ని దేవాలయాల పాలక మండలిలో నాయి బ్రాహ్మణులకు అవకాశాలు ఇచ్చే విధంగా దేవాలయ పాలక మండలిలో నాయి బ్రాహ్మణులకు అవకాశాలు ఇచ్చే విధంగా
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు 15,000 రూపాయల జీతం ఉంటే దాన్ని 25,000 రూపాయలకు పెంచడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండుని సమపాలనలో చేస్తూ ఈ 150 రోజుల పరిపాలనలోనే అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ప్రజలు జేజేలు పట్టే విధంగా ఆయన పరిపాలన సాగిస్తున్న పరిపాలనా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు. విద్యార్థులకు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈరోజు డిఎస్సి కోచింగ్ సెంటర్లు కోచింగ్ ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా 16,347 డిఎస్సి పోస్టులు కూడా ఇచ్చేదానికి గవర్నమెంట్ సుస్థిరంగా ఉంది. త్వరలో కూడా ఆ డిఎస్సి పోస్టులు కూడా 16,000 ఫిలప్ చేసేదానికి ఉండాలి. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆదరణ పథకం ఏవైతే చేతి వృత్తులకి కుల వృత్తులకి పెట్టినారో ఆ ఆదరణ పథకం నిలిపేయడం జరిగింది. అదేవిధంగా బీసీలకు సంబంధించిన 30 పథకాలను రద్దు చేసినాడు. ఏవైతే కార్పొరేషన్కు రుణాలు కేటాయించినారో ఆ రుణాలు కూడా ఆయన నవరత్నాలకు డైవర్ట్ చేసి బీసీల పొట్టగొట్టిన మోసగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాబోయే 3-4 సంవత్సరాలు కూడా ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందుకు పోతుంది. సూదనగుంట కోటయ్య చౌదరి ఆదిలక్ష్మి మెమోరియల్ ఆధ్వర్యంలో జెడ్పీహెచ్ఎస్లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. 3వ రోజు ఫ్లడ్ లైట్ల వెలుతురులో జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో చెమటోర్చారు. సెమీఫైనల్స్లో చేరుకునేందుకు ఆయా జిల్లాల జట్లు గట్టిగా తలపడ్డాయి. తానా మాజీ అధ్యక్షులు సూదనగుంట రాఘవేంద్ర ప్రసాద్ కృష్ణమూర్తిల పర్యవేక్షణలో బాపట్లకు చెందిన సీనియర్ క్రీడాకారుడు ఖాదర్ వలి, జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు కుర్రా భాస్కర్రావు, సీనియర్ క్రీడాకారుడు అన్ను వేణుగోపాల్, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు జి వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వై శ్రీకాంత్, కెవి రమణయ్య తదితరులు సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కరిచేటి శ్రీనివాసరావు, నిర్వాహకులు సూదనగుంట వేణుబాబు, మందాడి వెంకటేశ్వర్లు, ముప్పరాజు శ్రీనివాసరావు, శంకర్, పావులూరి నారాయణస్వామి చౌదరి, చిట్టంశెట్టి శ్రీనివాసరావు, సాదినేని శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు. నేను పాడినా ఒంగోలులోని జూవెట్ మెమోరియల్ బాపిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో సండే స్కూల్ టీచర్స్
క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. పాస్టర్ డి అషేర్ పాల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాస్టర్ డి జాన్ అగస్టిన్ పాల్గొని వాక్య సందేశాన్ని అందించారు. యేసుక్రీస్తు ఈ లోకానికి పాపులను రక్షించడానికి వచ్చారని, చిన్న బిడ్డలను నా వద్దకు రానివ్వండి, పరలోక రాజ్యం వారిదేనని పాస్టర్ డి జాన్ అగస్టిన్ తెలిపారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి చిన్నపిల్లలకు పంచిపెట్టారు. ఒంగోలులో పలు ప్రాంతాల్లో సండే స్కూల్ క్రిస్మస్ ప్రోగ్రాం జరిగిన సందర్భంగా సండే స్కూల్ టీచర్స్ క్రిస్మస్ సెలబ్రేషన్ బహుమతి ప్రదానోత్సవం జరిగింది. కార్యక్రమంలో డి ఆశీర్వాదం, సత్యకుమారి, గ్లాడిస్టన్, లిల్లీ మోజెస్, సుమతి, పవిత్రన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం చిన్నపిల్లలు చేసిన నృత్య ప్రదర్శన అలరించింది. నన్ను రక్షించేసయ్యా, నన్ను పరలోక రాజ్యములో చేర్చుకోయేసయ్యా, నీ పరలోక రాజ్యములో చేర్చుకోయేసయ్యా, నీకు ఇష్టమైన బిడ్డగా చేయేసయ్యా. భక్తులతో బిడ్డలు పెంచడానికి కృప దయచేయమని రక్షణ పొందిన సమర్పించు. ఎవరు ప్రయాసపడి భారం మోసుకొని వాళ్ళతో ప్రతి సంఘంలో ప్రపంచం అంతా కూడా సంఘాలన్నీ క్రిస్టియన్ చర్చెస్ చిన్న బిడ్డలు బాగా ప్రేమిస్తారు. అదొక పరిచర్య. ఎందుకంటే యేసుప్రభు అన్నారు, చిన్న బిడ్డలు నా యొద్దకు రానీయుడి, ఇలాంటి వారిది పరలోక రాజ్యం. చిన్న బిడ్డలకు తగ్గింపు, విధేయత, మంచి మనసు, ప్రేమ కలిగిన మనసు ఉంటాయి. కనుక బిడ్డల్ని చూసి మనం నేర్చుకోవాలి. మనం ఏదో చెప్పాలనుకుంటాం, ఆ బిడ్డల దగ్గర విధేయత అన్నీ మనం నేర్చుకోవాలి. కాబట్టి చిన్న బిడ్డల పరిచయం ఒకప్పుడు ఈ సంఘంలో 15,000 మంది చిన్న బిడ్డలు ఉండేవాళ్ళు. సంఘ పరిస్థితుల వల్ల తగ్గిపోయారు. మరలా ప్రభు చిత్తమైతే 2025 సంవత్సరంలో 1000 కొలది మంది చిన్న బిడ్డల్ని దేవుని ప్రేమలోకి నడిపించాలి. మేము అందరూ ప్రయాసపడుతున్నాము. చిన్న బిడ్డల జ్ఞానములో, దేవుని జ్ఞానములో, వయసులో వారు ఎదగాలని మరి మా యొక్క పెద్దల యొక్క కోరిక. మంచి భక్తి కలిగిన బిడ్డలుగా, మంచి ప్రవర్తన కలిగిన బిడ్డలుగా ఉండాలని మేము వారి కొరకు ప్రయాసపడతాం. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. తన మీద తనకు విశ్వాసం గల వ్యక్తి ఎప్పుడు బలవంతుడే. సందేహాలతో సతమతమయ్యే వ్యక్తి ఎప్పుడు బలహీనుడే. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.